వెల్కమ్ టు సుమన్ టీవీ. పరగడుపున 2 వెల్లుల్లి రబ్బలు తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మేమ. గురూజీ, వెల్లుల్లి చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని చెప్తారు. సో అందుకే మనం జనరల్గా వంటల్లో వాడుతూ ఉంటాము. అయితే వీటిని పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే కనుక చాలా అద్భుతాలే జరుగుతాయి శరీరంలో అంటారు. ఏంటవి గురూజీ? అంటే వెల్లుల్లికి విపరీతమైనటువంటి క్షారగుణం. మనం నోట్లో పెట్టుకుని క్రష్ చేసిన వెంటనే దాన్ని భరించడం అంత ఈజీ కాదు. మీకు ఒక పక్కన మంటగా ఉంటుంది, ఘాటైనటువంటి వాసన, విపరీతమైనటువంటి స్మెల్తో అది మనల్ని ఒక రకంగా ఇరిటేట్ అని కూడా చెప్పొచ్చు. అంత ఈజీ కాదు. ఇందులో వ్యాధి నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుందమ్మా. అందుకనే మన ఔషధశాలలో, వంట ఇల్లే ఔషధశాల అనుకుంటున్నాం కాబట్టి విరివిగా కంపల్సరీ ఉండేది వెల్లుల్లి. అది అంటే సత్వతమో రజోగుణాలలో ఇది రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం. ఇది అంటే మనం ఉదయం చెప్పాం, ఉదయం రాజులా తినాలి, రాచరికంగా ఉండాలి. రజోగుణ ప్రధానమైనవి ఉదయం తీసుకోవాలి. తమో గుణం, సత్వగుణం అంటే ఈ గుణప్రధానంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాయంత్రం మీరు రజోగుణ ప్రధానమైన ఆహారం తీసుకుంటే మీరు నిద్ర రాదు, ఇన్సోమేనియా ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఆ గుణప్రధానం ఏదైతే ఉందో అది మనలో ప్రస్ఫుటీకరణగా కనిపించి మనల్ని పడుకోనివ్వకుండా చేస్తుంది. అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత మనం తినకూడదు. అంటే సాత్వికంగా ఉండాలి లైఫ్. సాత్వికమైనది ఏంటి? పాలు, మిరియాలు. మనం సత్వగుణాన్ని ఇచ్చి మనల్ని నిద్రపుచ్చాలి. అది రాజస గుణం కాబట్టి మీరు అన్నట్టు ఉదయం పరగడుపున. ఇక్కడ కూడా ఏంటి అంటే నేను రీసెంట్గా కెనడా నుంచి ఒక ఆయన మాట్లాడారు, సైంటిస్ట్. ఆయన చెప్పారు, ఏ పదార్థానైనా మనం ఉల్లిపాయలా ఉన్నంత వరకు ఒకలా తన గుణాన్ని ఇస్తుంది, కట్ చేసిన తర్వాత తన గుణంలో చేంజ్ వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలో కూడా క్రష్ చేస్తే ఒక రకంగా పనిచేస్తుంది, క్రష్ చేయకుండా తీసుకుంటే మెడిసిన్లా పనిచేస్తుంది అని చెప్పాడు. అంటే మనం చాలా మంది నవిలేస్తారు, అలా నవలొద్దు అని చెప్పాడు ఆయన. దాన్ని కొంచెం ఆవు నేతిలో డిప్ చేసి, లేకపోతే మనకు ఆవు నేతి దొరకలేదు అనుకోండి, నువ్వుల నూనెలో డిప్ చేసి ట్యాబ్లెట్, మనం మెడిసిన్ అనుకుంటున్నాం కదా, వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మీలో విపరీతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి, యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. మీకు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. మీకు వీలైతే కొంచెం లైట్గా, ఎక్కువ కాదు, పసుపు, నువ్వుల నూనె అద్ది పసుపులో డిప్ చేస్తే అంటుకుంటుంది కదా, హ్యాపీగా మింగేటివే మెడిసిన్లా. లైట్గా, ఎక్కువ కాదు, నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ బాగుంటుంది. అందుకు మింగడానికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా అలా డిప్ చేసి ట్యాబ్లెట్లో మింగేస్తే రోజుకి 2 మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అయితే గురూజీ, చాలామంది హార్ట్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకు కూడా సో ఈ వెల్లుల్లితో తయారు చేసిన ట్యాబ్లెట్స్ ఇస్తారంట. అంటే అదే నేను కూడా మొన్నటి వరకు, అంటే ఎప్పుడు వెల్లుల్లిపైన ఎక్కువగా నేను పబ్లిసిటీ చేయలేదు. ఎందుకంటే అది ఆ క్షారగుణం అధికంగా ఉంటుంది, వేడి చేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది. ఒకవేళ మీరు ఎసిడిక్ నేచర్లో ఉన్నప్పుడు వెల్లుల్లిపై తింటే విపరీతంగా గ్యాస్ పెంచేస్తుంది. అందుకని నేను ఎవరికి ప్రిఫర్ చేయలేదు. కానీ ఆయన విన్న తర్వాత ఇది లోపలికి వెళ్ళిన తర్వాత డైల్యూట్ అయ్యి డైజెస్ట్ అయ్యి మీకు కావాల్సినటువంటి ప్రాపర్టీస్ మీ శరీరానికి తగ్గట్టు, మీ శరీరం ఎలా కావాలో, మీకు ఏ డెఫిషియన్సీ ఉందో దానికి తగ్గట్టుగా మారుతుందంట. అన్నిటికీ ఒకటే మందులాగా పనిచేస్తుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అవసరం. ఇప్పుడు నేను మీకు కార్డియాక్ గురించి చెప్తాను, వెల్లుల్లిపై దానికి పనిచేస్తాను. కానీ మీకు లోపల క్యాన్సర్ ప్రాపర్టీస్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయనుకోండి, దానికి పనిచేస్తుంది. మీకు అవసరం దానికి తెలుసు, నాకు కాదు. అందుకని ఏంటంటే ఆయన దాన్ని క్రష్ చేయొద్దు, దంచొద్దు. మీరు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కలిపి మనం ముద్ద చేస్తాం. అంటే ఒరిజినల్గా వెల్లుల్లిపాయలా ఉన్నప్పుడు ఒకలాగా, అల్లంలాగా ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తాయి. మనం ఎప్పుడైతే రెండింటిని మిక్స్ చేసామో, కట్ చేసామో, ఆటోమేటిక్గా దాంట్లో ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతుంటాయి. అలా ఇప్పుడు ఎల్లుల్లిపాయని మీరు ఇలా తీసుకోవడం ద్వారా, ఒక ట్యాబ్లెట్ అనుకోండి, రెగ్యులర్గా రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుంది, మీ శరీరంలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే అంటే చాలామంది చెప్తుంటారు బీపీ కూడా పనిచేస్తుంటుంది. మీరు నవిలితే మాత్రం బీపీ పెరుగుద్ది, కారంగా ఉంటుంది కదా, ఒకసారి మనకు నషాలు ఉంటుంది. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు వెల్లుల్లిపాయని తీసుకోకూడదు, మసాలాలు తీసుకోకూడదు. ముందు దాన్ని తగ్గించుకోవాలి. దాన్ని తగ్గిన తర్వాత అప్పుడు మీరు వెల్లుల్లిపాయ జోలికి వెళ్ళాలి తప్ప, ఎసిడిటీతో సఫర్ అవుతూ మీరు వెల్లుల్లిపాయ కానీ తీసుకున్నారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. సో షుగర్ పేషెంట్సే తీసుకోవాలి అనుకోండి, సో జనరల్గా ఎలా తీసుకోవచ్చు దీన్ని? సేమ్ ఎవరైనా అంతే, దాన్ని మనం క్రష్ చేయొద్దు. ఒకవేళ అలా చేయాల్సి వచ్చినప్పుడు మనం కర్రీస్లోకో లేకపోతే అన్నం ఉడుకుతున్నప్పుడు చివర్లో వేస్తారు, గెంజి వార్చేటప్పుడు వేస్తే కొంచెం లైట్గా వేడెక్కుద్ది, ప్రాపర్టీస్ సరిపో అప్పుడు తీసుకుని కొంతవరకు తన తత్వాన్ని చేంజ్ చేస్తాం. అది అప్పుడు నవిలి తీసుకోవచ్చు. కానీ పచ్చిగా ఉన్నప్పుడు నమిలితే గ్యాస్ని పెంచేస్తాం.
అందుకని ఏంటంటే అలా నవలాలే తినాలనుకున్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ మీకు అన్నంలో వార్చేటప్పుడు చివర్లో వేసి, లేదంటే మనం దీన్ని ఆవు నెయ్యిలో లైట్గా దోరగా వేయించుకుని తీసుకుంటారు. టాబ్లెట్ మింగటం కరెక్ట్ అమ్మా, నవలడం కన్నా. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. అయితే గురూజీ వెయిట్ లాస్ కోసం చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఈ వెల్లుల్లిలో అలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు కదా. అరుగుదలని పెంచాలమ్మా. వెయిట్ లాస్ అవ్వాలి, మీరు బరువుగా ఉన్నారు అంటే మీ శరీరంలో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు. దానివల్ల మీకు ఒబిసిటీ అనేది వచ్చింది. తర్వాత మానసిక సమస్యలు, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాడు కూడా పెరుగుతుంటారు. మేము ఏమీ తినట్లేదే అండి అంటారు, కానీ మీ లోపల సిస్టమ్ ప్రాపర్గా పనిచేయట్లేదు, ఎలిమినేట్ జరగట్లేదు, వ్యర్థాలు ఉండిపోతున్నాయి. దానివల్ల జరుగుతుంది. ఈ కఫం కూడా తగ్గుతుంది అంటారా గురూజీ? అంటే మనకి 3 దోషాలు, వాతం, పిత్తం, కఫం. ఇది వాత సంబంధమైనటువంటి పదార్థం. దీంట్లో కొద్దిగా అంటే ప్రతి పదార్థంలో కూడా ఈ 3 ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువలు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. మీకు పల్లీలు ఉన్నాయి, అది కఫాన్ని కలిగిస్తాయి. కఫం అవసరం. ఎప్పుడు ఎండాకాలం మనల్ని మనం చల్లబరుచుకోవడానికి కఫతత్వ పదార్థాలు తినాలి. అంటే ఇక్కడ మనం సీజనల్ వారీగా నూనెలు వాడినప్పుడు ఇక్కడంతా కూడా ఈ ఎండాకాలం అంతా కూడా మనం వేరుశనగ నూనె వాడడం ద్వారా మన శరీరంలో కఫం వచ్చి మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే వర్షాకాలం మన ఒంట్లో వేడి పుట్టాలి, అందుకని అప్పుడు నువ్వుల నూనె వాతకు సంబంధమైనటువంటి ఆయిల్ ఈ బ్యాలెన్స్ చేసుకోవడానికి. అందులో ఇక్కడ మనకి వెల్లుల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పటి నుంచైనా ప్రతిరోజు వెల్లుల్లిపాయ తీసుకునే అలవాటు చేసుకోవాలి. మీరు అన్నట్లుగా అతి సర్వత్రా వచ్చేది గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అతిగా చేయొద్దు. అనారోగ్య సమస్య ఉంది, మెడిసిన్ అనేది కొంతకాలమే. మన రెగ్యులర్ లైఫ్ బాగున్నప్పుడు, ఇప్పుడు మనం మైనస్లో ఉన్నాం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం, మీరు దాన్ని సరి చేసుకుని సిస్టమ్ సరి చేసుకుని వచ్చేసిన తర్వాత మెడిసిన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటే చిరాకు వస్తుంది. అలా కాదు కదా మన జీవితం. మనం ఏం చెప్తున్నాం, ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఏదైతే బాగుందో ఆ లైఫ్ స్టైల్ వెళ్తే మనం ఇవన్నీ పొద్దుటే లేచి కషాయాలు కాసుకోవటం, వెల్లుల్లిపాయలు మింగటం, జీవితం అంత ఇంతేనా? ఇప్పుడు సరదాగా ఎక్కడికో బయటకు వెళ్తాం, అయ్యో నేను ఎల్లుల్లిపాయ మర్చిపోయానే అని భయం వేసినప్పుడు ఏంటి? అలా కాకపోయినా మనం జనరల్గా ఈ వెల్లుల్లిపాయ వల్ల వచ్చే ఔషధ గుణాలు పొందాలంటే అన్ని వంటల్లో వేస్తూ ఉంటాం కదా గురూజీ. సో దీని అంత కాకపోయినా జనరల్గా ఎంతో కొంతైనా వస్తుంది. కంపల్సరీ మనం వేసుకుంటారు. తాలింపుల్లో ఇప్పుడు పప్పు తాలింపు వేస్తారు కంపల్సరీ, ఆ సువాసన కోసం వేస్తారు. అలాగే అంటే కాంబినేషన్స్ అమ్మ, కొన్ని పదార్థాలకి కొన్ని కాంబినేషన్స్. తాలింపులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఎందుకు వేస్తారు? ఒకదానికి ఆ కాంబినేషన్ మిక్స్ చేయడం కోసం. మనం తినే పదార్థం ద్వారా ఏమైనా చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని సవరించుకోవడం కోసం వేస్తారు. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో వెల్లుల్లి అంటే ఇది ఒక దివ్య ఔషధం. జనరల్గా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తాన్ని పలచబరుస్తుంది. సో మీరు అన్నట్లుగా నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మీరు ఎల్లుల్లిపాయ గురించి అడిగారు కాబట్టి నైట్ పడుకునేటప్పుడు పీడకల్లా వస్తున్నారు అనుకోండి, శుభ్రంగా తన దిండు కింద ఒక 2 ఎల్లుల్లిపాయ రేకలు పెట్టుకుని పడుకోండి, పొద్దుటే తీసి అట్లా బాగా పాడేస్తూ ఉండండి. ఓకే, మీకు అంటే ఎల్లుల్లిపాయలో మంచి ఎనర్జీస్ ఉంటాయి, అద్భుతంగా మీకు బ్యాడ్ కలర్ అవి రాకుండా ఉంటాయి, మంచి నిద్ర పడుతుంది. ఫుల్ వెల్లుల్లిపాయ 2 రెబ్బలు, వెల్లుల్లిపాయలు ఒక పాయ, అలాంటివి 2 పెట్టుకోండి, బాగా పనిచేస్తాయి. గురూజీ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా మన వంటిల్ని ఔషధశాల, వైద్యశాల అన్నారు అంటే అన్ని రకాల ఆరోగ్య లాభాలు ఉన్న ఆహార పదార్థాలు ఉంచారు కాబట్టి నిజంగా పోపులు పెట్ట అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్.